హాయ్ అండి. సారీ టు సే దిస్ బికాజ్ నేను నిన్ననే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. నా క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోయింది గ్లిచెస్ వల్ల అని. ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసేసి 10:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నానండి. అక్కడి నుంచి కూడా ఇంకా సడన్గా లాగౌట్ అయిపోయింది. అస్సలు లాగిన్ కాలేదు. ఆటో స్క్వైర్ ఆఫ్ అయిపోయింది. 25,900 సిఈ నేను తీసుకున్నాను. అది అవుట్ ఆఫ్ ద మనీ కావడంతో క్యాపిటల్ వైప్ అవుట్ అయితే అయిపోయింది. సో నా మిస్టేక్ అయితే కాదు. సో మీకు నేను సిపిఆర్ లేదా ఎలా యూజ్ చేయాలనేది వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో సారీ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా నేను మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇంత తొందరగా నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు. అందుకే ఏ పొజిషన్స్ కూడా తీసుకోలేదు. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే 3rd ఫిబ్రవరి రోజు చూడండి చాలా గ్యాప్ అప్ అయింది కదా. ఆ గ్యాప్ అప్లో ఎంట్రీ తీసుకోవడం వల్ల ఇలా అయింది. సో 10,520 రూపీస్ లాస్ అనేది మీరు చూస్తున్నారు కదా. సో బుక్ అయిపోయింది. సో నేను మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేయదలుచుకోలేదండి బికాస్ స్వింగ్ ట్రేడింగ్కి ఆల్రెడీ నాకు క్యాపిటల్ ఉంది, దాంట్లో యూస్ చేస్తున్నాను.